మన ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. ఆనాడు ఎలాంటి బ్రాండ్స్ ఉండేయండి? ప్రజలు కావాల్సిన బ్రాండ్లు ఏనాడైనా ప్రభుత్వం ఇచ్చిందా? బియర్ బ్రాండ్లు అన్ని తరమే లేదా పక్క రాష్ట్రాలకి? ఈరోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి. జీరో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ, జీరో. ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి డెలిగేషన్స్ వచ్చి మీ పాలసీ ఏంటి, ఎట్లా అమలు చేస్తున్నారని మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ట్రాన్స్పరెంట్ పాలసీ. లిక్కర్ విషయంలో మొదటి రోజు నుంచి మేము ఆందోళన చేసాం. మేము చెప్పాం, కల్తీ మద్యం అమ్మి ముందల బాబుల్ని చంపేస్తున్నారు, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, లివర్ సిరోసిస్ పెరుగుతుంది, లివర్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారు పదే పదే చెప్పాం. రెండోది బ్రాండ్ కిల్లింగ్ చేస్తున్నారు అని మేము చెప్పాం. ఇప్పుడు జెనసిస్ ఏంటి కేసు మొత్తం బ్రాండ్ కిల్లింగ్. దెర్ ఇస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్. ఒక బ్రాండ్ ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఒక బ్రాండ్ ని తీసేయాలన్నా ఎక్సైజ్ పాలసీలో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి. అన్ని వైలేట్ చేసి ఏకపక్షంగా చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, చెక్ లో ట్రాన్స్ఫర్ అయింది. విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మద్యానికి బంగారం 400 కోట్లు అంటే మాకున్న ఇప్పటి వరకు బయటకు వచ్చింది. ఇంకెంతుందో ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనింది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత ఎప్పుడు కొనలేదు. అంటే 5 సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే. మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు? అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం. ఇంతంత కాదు అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్ కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన. అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు. ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన. అది అర్థం చేసుకోవాలా? అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో. చెక్ అండి పిఎల్ఆర్కి వెళ్ళింది, కాదని చెప్పమనండి. వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాలేదని చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. సార్ డబ్బులు వెళ్ళినాయా లేదా? అవినీతి సొమ్ము. పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ 1. వాళ్ళ బిజినెస్ ఏంటి? కన్స్ట్రక్షన్. లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్, ప్లీజ్ టెల్ మీ. లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి? స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది. ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినాయి చెప్పమనండి. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే అంత కక్ష ఉంటే 2014-19 మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి? తప్పు చేశారు, యాక్షన్ తీసుకున్నాం, దేర్ ఇస్ ద మ్యాటర్.